బస్సు ప్రమాదం సంఘటనలో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే బస్సు లగేజీ క్యాబిన్ లో వందలాది మొబైల్ ఫోన్లు తరలిస్తున్నారట. అయితే అవి పేరడం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదానికి మరింతగా బలం చేకూరింది. సో ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఫోరెన్సిక్ బృందం ఒక నిర్ధారణకు వచ్చిందట. కొంతమంది ఆ లగేజ్ క్యాబిన్ లో సెల్ ఫోన్స్ ని తరలిస్తున్నారట. వందలాది మొబైల్ ఫోన్లని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఉంచినటువంటి ఆ బాక్స్ ని లగేజ్ క్యాబిన్ లో పెట్టారట. అవి పేరడం మూలంగానే ఈ నష్టం మరింతగా పెరిగింది, తీవ్రత మరింతగా వాటిల్లింది అనేది ఫోరెన్సిక్ బృందం నిర్ధారణకు వచ్చింది. బస్సు బైక్ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అయింది. ఆ తర్వాత బస్సు బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగి మంటలు ప్రారంభమయ్యాయి. మొదట లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్తో కూడినటువంటి ఒక పార్సల్ కూడా ఉందట. అయితే ఆ పార్సలే ఇప్పుడు ఈ ప్రమాద తీవ్రతకి మరింతగా కారణమైందని చెప్తున్నారు.